ప్రభునేస్తు నామములో వందనములు. శుభోదయం. ఉదయకాల సమయంలో యేసయ్య మాట వినడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు దేవునిలో మనం ధ్యానించుకుందాం. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపకారము చేయసాగాను. సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన నెరవేరెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు చేసిన అద్భుత కార్యముల గురించి, ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు గురించి మనం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయములో 14 నుంచి 17 వచనాలు ధ్యానించినప్పుడు యేసు ప్రభువారు బెత్సైదా మరి పేతురు గారి యొక్క గ్రామానికి వెళ్ళి పేతురు గారి యొక్క అత్తగారు జ్వరముతో చాలా పీడించబడుతూ బాధపడుతున్నటువంటి సంఘటనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు యేసు ప్రభువారు జ్వరంతో బాధపడుతున్న ఆమెను చేయి ముట్టిన వెంటనే దేవుడు గొప్ప స్వస్థత ఆమెకు ఇవ్వడం అనేది జరిగింది. యేసు ప్రభు యొక్క తాకిడి ద్వారా ఆమె సంపూర్ణ ఆరోగ్యం పొంది, సంపూర్ణ స్వస్థత పొంది లేచి యేసు ప్రభు వారికి ఉపచారం చేయడం సాగింది. యేసు ప్రభు వారికి సహకరించడం, సేవ చేయడం ఆమె జరుగుతూ ఉంది. అదే సమయంలో యేసును ముట్టి వాగుపడినటువంటి పేతురు గారి అత్త గురించి అనేక మంది విని చాలామంది యేసు ప్రభువారు ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి సమకూడి వారి యొక్క రోగాలు, వారి యొక్క బలహీనతలు, వారి వ్యాధుల నుంచి స్వస్థపరచబడ్డం అనేది జరుగుతూ ఉంది. వాస్తవానికి యేసు ప్రభువారు ఈ లోకంలో మానవుడిగా పుట్టింది జనుల సమస్తమైనటువంటి బాధలను, కష్టాలను నివారింపచేసి అందరినీ ఆయన తన మేలుతో తృప్తిపరచడానికి అని సంఘటన ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకున్నారు, గ్రహించగలిగి ఉన్నారు. వాస్తవంగా మానవుడు నిర్మించబడినప్పటి నుంచి మానవుని గురించి పట్టించుకునే దేవుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే ఎంతోమంది పూజ పునస్కారాలు చేసుకునే చరిత్రలు మనం వింటుంటాం. కానీ యేసు ప్రభువారు వచ్చింది ఒక చక్కని మాట ఆయన తెలియచేశారు. మానవుడి దగ్గర ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ మానవునికి సేవ చేయడానికి వచ్చారు. ఆ రోజుల్లో ఆయన అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, అనేక ప్రదేశాలు ఆయన తిరుగుతున్నప్పుడు బాగులేని అనేక మందికి ఆయన ముట్టి స్వస్థపరచడం అనేది జరిగింది. అద్భుతమైనటువంటి కార్యాలు చేసేది అనేది ఆ రోజుల్లో అనేక మంది జీవితాల్లో మేలుతో నింపేది అనేది మనం చూస్తున్నాం. అందుకే ప్రవక్త యెషయా గ్రంథము అందులో 53వ అధ్యాయములో జనుల దోషములను ఆయన భరించిన వాడని, ఆయన పొందిన దెబ్బల చేత మనుషులకు స్వస్థత కలుగుచున్నదని, జనముల రోగాలను భరించాడని, జనములకు ఆయన స్వస్థతనిచ్చాడని ఆ అధ్యాయములో యేసు ప్రభు చేసిన కార్యముల గురించి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త యెషయా ప్రవచించారు. ఆ ప్రవచనాలే యేసు ప్రభు పుట్టిన తర్వాత నెరవేర్పు జరుగుతుంది. ఎంతమంది అయితే బాగులేదో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తనను ముట్టి బాగుపడిన వారు ఉన్నారు, ఆయన మాట చేత బాగుపడిన వారు ఉన్నారు,
ఏ విధము చేతనైనను జనుల దోషములు, జనుల రోగములు, జనుల బాధలను యేసుప్రభువారు నివారింపచేయడం అనేది, స్వస్థపరచడం అనేది జరుగుతున్న అద్భుతమైన సంఘటనలు. యేసుప్రభువారు వచ్చి 2024 సంవత్సరాలు దాటిపోయిన నాటి నుండి నేటి వరకు యేసుప్రభువారి యొక్క పేరు మీద, యేసుప్రభువారి యొక్క జీవిత కాలంలో తన యందు విశ్వాసం ఉంచుట ద్వారా అనేక మంది జీవితాల్లో అద్భుతాలు ఆయన చేస్తూ వెళ్తూ ఉన్నాడు. తనను విశ్వసించిన వారు బాగుపడుతున్నారు, ముట్టిన వారు బాగుపడుతున్నవారు, యేసుప్రభువారి నీడ తాకి కూడా బాగుపడిన వారు ఉన్నారు. కనుక గలిలయ ప్రదేశములోను అలాగే యూదయ ప్రదేశములోను యేసుప్రభువారు ఆ రోజుల్లో అనేక మందికి స్వస్థపరచడము, అనేక మంది జీవితాల్లో అద్భుత కార్యములు చేయడం అనేది విశేషం. యేసుప్రభువారు వచ్చింది కేవలము ప్రతి మానవునికి జీవితంలో తన కరుణతో నింపడానికి, అద్భుత కార్యములు వారి జీవితాల్లో జరిగించడానికి. ఈ ప్రశస్తమైన సమయంలో తన దగ్గరికి ఎవరొచ్చినా సరే తను స్వస్థపరుస్తాడని విశ్వాసంతో వచ్చినప్పుడు నిశ్చయంగా వారు స్వస్థత పొందుతున్నారు, నిశ్చయంగా వారు ఆరోగ్యవంతులుగా వెళుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నాటికి నేటికి యేసు నామములో ఉన్న శక్తి ఒకటే. యేసు నామములో ఉన్నటువంటి అద్భుతాలు ఎప్పటికీ ఒకే రీతిగా జరుగుతూనే ఉంది. అయితే మనుషులలో ఉన్న లోపము విశ్వాసము. విశ్వాసం ఉంచిన వారి జీవితాల అద్భుతాలు చూస్తున్నారు. విశ్వాసము లేని జీవితాల్లో అనేకమైన బలహీనతలతోనే పడి ఉంటున్నారు. యేసుప్రభువారు ఆ రోజుల్లో తను ఎక్కడున్నప్పుడు కూడాను జనులు గుంపులుగా వెళ్ళి ఆయన ద్వారా మేలు పొందేవారు, స్వస్థత పొందేవారు, సమాధానం పొందేవారు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకు స్వస్థత లభించును, యేసు ద్వారా మాత్రమే మనకు ఆరోగ్యము లభించును. ఈ ప్రశస్తమైన సమయంలో రండి, ప్రతి ఒక్కరూ తన పట్ల విశ్వాసం కలిగి జీవిద్దాం. తన దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరైనా విశ్వాసము లేకుండా ఆయన దగ్గర నుంచి మనం ఏది కూడా పొందుకోలేము. ఆ రోజుల్లో యేసుప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ తన యందు విశ్వాసం ఉంచి, తన యందు నమ్మకం ఉంచి మేలు పొందేవారు, స్వస్థత పొందేవారు. అవునండి, ఆయన మన దోషాలను భరించి మనకున్న పాపాలను క్షమించే అధికారం కలిగిన వాడు. మనకున్న సమస్త బలహీనతల్లో తన పట్ల విశ్వాసం కలిగిన వారికి సంపూర్ణ బలారోగ్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ ప్రశస్తమైన సమయంలో గుర్తుంచుకుందాం, యేసు రక్షించువాడు. చాలామందికి యేసే గురించి పరిపూర్ణ అవగాహన లేక ఏదో మతం గురించి యేసుప్రభు వచ్చాడని అనుకుంటున్నారు, కానీ కాదండి. సకల మానవ జీవితంలో వారు పడి ఉన్న బాధ నుంచి, వారు పడి ఉన్న కష్టాల నుంచి వారి రక్షించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన స్వస్థతనిచ్చే దేవుడై ఉన్నాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆరోగ్యం ఇచ్చే ప్రభు అయి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మన విశ్వాసంతో జీవితం గడిపితే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. యేసు అనే మాటకు రక్షించువాడు అని అర్థం, క్రీస్తు అనే మాటకు అభిషేకించబడిన వాడని అర్థం. కనుక ఈరోజు బెత్సైదా ప్రాంతంలో ఆయన సామాన్యమైనటువంటి మనిషిగా తిరుగుతున్నప్పుడు కూడాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో ఉన్న బలహీనతలు, బాధలు, కష్టాల నుండి వారికి విడుదల చేస్తూ ఆదరించువాడై ఉన్నాడు, వారికి స్వస్థపరచువాడై ఉన్నాడు. అందుకే అనేక మంది దెయ్యాలు పట్టిన వారు
యేసును పోల్చగలిగారు. యేసు ప్రభు దైవ కుమారుడని. దెయ్యాలు పట్టిన వారు యేసు ప్రభును చూచి కేకలు వేస్తూ ఆయన దైవత్వం గురించి కొనియాడుతూ ఘనపరిచారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం వింటున్న మనము, అవును, మనకు కలిగిన బలహీనతలు, వ్యాధులు, అనారోగ్యతలు ఎటువంటిదైనా కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే వాటన్నిటి నుంచి మనం విడుదల పొందగలుగుతాం, స్వస్థత పొందగలుగుతాం. మీ జీవితాల్లో, మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు, బాధలు ఆవరించి ఉన్నా, ఎలాంటి వేదన బాధల మధ్య మీరు కృంగిపోతున్నా విశ్వాసం ఉంచండి. నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. నిశ్చయంగా మీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యములు ఆయన చేయబోతున్నాడు. కొన్నిసార్లు మనం ఆయనకి పిలిస్తే కొన్ని చోటుకి వెళ్ళేవారు, కొన్ని చోటుకి వెళ్ళేవారు కాదు. కానీ కొన్నిసార్లు మనం పిలువకపోయినా మన దగ్గరికి వచ్చి మన మధ్య నిలబడి మన కార్యాలు చేయువాడు. అందుకే యేసు ప్రభువారు ఈ చివరి దినాల్లో ఒక గొప్ప హామీ ఇచ్చాడు. ఏంటంటే, 2-3 నా నామములు ఎక్కడ కూడా ప్రార్థించినా వారి మధ్య ఉంటాను, వారు అడిగినవి నేను వారి పట్ల జరిగిస్తానని. మీ కుటుంబంలో, మీ జీవితంలో ఎటువంటి బలహీనతలు, ఎలాంటి కష్ట పరిస్థితులు ఆవరించి, ఎలాంటి బాధల మధ్య మీ జీవితం గడుపుతున్నారు, విశ్వాసంతో అడగండి. ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని దీవించి స్వస్థపరచబోతున్నాడు. అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయనకి అసాధ్యం అనేది ఏమీ లేదు. ఈ రోజుల్లో రకరకాల జ్వరాలతో పీడించబడుతున్నాం. ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఆయన తాకిడి, తన స్పర్శత అనుభవిస్తే వెంటనే స్వస్థత లభిస్తుంది. మీ శారీరకంగా, మీ కుటుంబంలో ఎవరికి ఎటువంటి బలహీనతలు ఉన్నా విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తారా? మన బాధలు, మన కష్టాలు భరించువాడు ఆయన. మనకు కలిగిన వేదన, బాధలు బాగు చేయగలిగిన వాడు ఆయన. తన సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. ఆయన ద్వారా మాత్రమే మనకు స్వస్థత లభిస్తుంది. ఆయన ద్వారా మాత్రం మనకు ఆరోగ్యం కలుగుతుంది. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీ మాటలు విని ఉన్నాం. ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈరోజు ఈ మాట విని ఉన్నారో, మీ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచే దేవుడు. సకల రోగాలు, జ్వరాలు, బలహీనతలు, ప్రతి వ్యాధి బాధలు నయం చేసే దేవుడవు మీరు. ఈరోజు ఎంతమంది మాటలు వింటూ శారీరకంగా కుటుంబాల్లో బలహీనతలు గురయ్యున్నారు ప్రభువా, కళ్ళు మూసుకొని ప్రార్థనకి ఏకీభవించుచున్నాను. ప్రియబిడ్డలు, యేసు నామములో ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్య బలము అనుగ్రహించండి. మీ నామానికి మహిమకరంగా నీ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యం పొందే భాగ్యం దయచేయండి. ఇప్పుడే యేసు నామములో నీ బిడ్డల శరీరంలో ఉన్న జ్వరాలు, నొప్పులు, బలహీనతలు వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో స్వస్థత దయచేయండి. మా బాధలు, మా రోగాలు, మా వేదనలు భరించిన దేవుడవు, మాకు స్వస్థతనిచ్చే దేవుడవు నాయనా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ప్రియ బిడ్డలు ఆరోగ్యవంతులుగా, స్వస్థపరచబడిన వారుగా, మీకే మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా ఆశీర్వదించుమని మా ప్రార్థన విన్నందులకే స్తుతిస్తూ, గొప్ప ఆరోగ్య బలముతో నీ బిడ్డలకు నింపి నేను గొప్ప కార్యములు మీరు జరిగిస్తున్నకే స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించునుగాక.